రాబోయే ఎన్నికల్లో సమర్థులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటు వేయాలని డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఆటో నగర్లో వివిధ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల వారు నిలబడతారని, శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా, వివాదాలు లేకుండా అభివృద్ధి ముఖంగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన కోరారు. 40-50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఆటో నగర్ ఈ నెల్లూరు పట్టణంలో దినాను అభివృద్ధి చెందుతూ కొన్నిసార్లు పూర్తి సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచెలంచెలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళకి చేతనైనంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాగా ఈరోజు సూరిబాబు గారి నేతృత్వంలో వారి కోరిక మేరకు గౌరవ కార్పొరేటర్ సత్తార్బాయి గారి కోరిక మేరకు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 42 లక్షల రూపాయలతో ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. దగ్గర ఉండే ఊళ్ళ నుంచి కూడా ఇది తల్లిగా భావించి ఈ ఆటో నగర్లో తన జీవితాన్ని ఎత్తుక్కోవడానికి పనితనం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా పనిచేసి ఇళ్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందో, ఆయిల్ కావచ్చు, అదేవిధంగా వెల్డింగ్ కావచ్చు, ప్రతి ఒక్క విభాగానికి సంబంధించినటువంటి కార్మికులు అదేవిధంగా ఇక్కడ ఎంతో ఏమాత్రం అశ్రద్ధ చేసినా తీవ్ర అనారోగ్య పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉన్న ప్రాంతం ఇది. అందుకని ఎవరైనా సరే పాలకులు, ఒక శాసనసభ్యుడు కావచ్చు, లేదంటే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేదు గౌరవ మేయర్ గారు కావచ్చు, ఇటువంటి ప్రాంతంలో బహుశా స్థానికులు తక్కువగా ఉంటారు ఈ ప్రాంతంలో, కానీ చుట్టుపక్కల నుంచి కూడా అందరూ ఇక్కడికి వందల మంది వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ పనులు చేసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఎవరు ఆ చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఇటువంటి ప్రాంతాలను అశ్రద్ధ చేస్తే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులు అందరికీ కూడా విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల్ని వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి అందుకనే గతంలో మాకు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్న సోదరుడు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రాజకీయాలకు ప్రాధాన్యతని ఇచ్చి అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత మీరు తీసుకొని ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేయండి అని చెప్పి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆయన అడిగినవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వయంగా ప్రభాకర్ రెడ్డి గారే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కావచ్చు, ఆత్మీయ సమావేశాల ద్వారా కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన చేసుకొని ఇక్కడ ఎన్నో నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల కాలం వెళ్ళిపోయిన వ్యక్తి వృధా చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ప్రభాకర్ రెడ్డి గారి మీద విశ్వాసంతో దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన ఎంతో నమ్మకంగా ఇస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మున్సిపల్ వార్డ్స్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఒక్క రూరల్ మండలం ఉంది, 18 పంచాయతీలు కూడా ఉన్నాయి మీ నియోజకవర్గంలో. చాలా మందికి కూడా తెలియదు. ఆ గ్రామీణ ప్రజల్లో అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా నిత్యం వచ్చేటటువంటి ప్రాంతం ఇది. మరి అందుకనే ఏదైనా చిత్తశుద్ధితో ఒక నాయకుడు పని చేస్తే, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా అది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళకు పోయినప్పుడు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలా బాగా చేశారనే ఒక మంచి పేరు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మనం అని చెప్పి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది. ఆ క్రమంలోనే
మేము మీ అందరికీ మనవి చేసేది ఈరోజు మున్సిపల్ కార్మికుల చేత ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ గమనించండి. ఈరోజు ఎంతోమంది శాసనసభ్యులుగా ఉన్నారు, ఎంతోమంది మన టౌన్లో రూరల్లో శాసనసభ్యులుగా పనిచేశారు. వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది అయితే కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి కొట్లాటలు దౌర్జన్యాలు ఏది పడితే అది వెనకలు ఉన్నటువంటి చీకటి వ్యాపారాలకి ఒత్తాస పలికినటువంటి పెద్ద మనుషులు కొంతమందిగా ఈరోజు మనం అందరం కూడా చూసాం. అందుకనే మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తగువులకు దూరం, ఇటువంటి ఎంతసేపు పోలీస్ కేసులు ఈ కర్మాలే చూసాం 4 ఏళ్ళు. కానీ ఈ ఒక్క సంవత్సరం ఏ ప్రాంతంలో కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ఎవరి పాటుకోళ్ళు నారేతలు వేసుకుంటున్నారు, లక్షణంగా ఊళ్ళల్లో ఉండారయ్యా. ఎక్కడ కూడా ఏ కొట్లాటలు లేవు, తగువులు లేవు, తంటాలు లేవు. కార్పొరేషన్ ఏరియాలో కూడా ఏదైనా ఉంటే కుటుంబపరమైన సమస్యలు రావాల్సిందే తప్ప రాజకీయంగా కొట్లాటలు కానీ హత్యలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడ కూడా ఈ ఒక్క సంవత్సరం నాడు పోలీస్ కేసులు అనేవి ఏవి కూడా లేకుండా ప్రజలు ఈరోజు గమనిస్తున్నారని మీరు కూడా ఆలోచన చేయండి. ఇదే ప్రాంతంలో 1-2 సంవత్సరాల క్రితం 3 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఒక తెలుగుదేశం నాయకుడిని నడి రోడ్డులో కొట్టి ఈడ్చుకొని పోయి అతని స్కూటర్తో పాటు తగలబెట్టి మేము చేశామని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి చెప్తే చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పొరపాటును కూడా ఉండవు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవి అవసరం తీసుకోండి. ఇంకా 3 మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయి. అందరూ నిలబడతారయ్యా, అన్ని పార్టీలు నిలబడతాయి. ఎవరు సమర్థులు, ఎవరు చెప్పిన మాటకి నిలబడ్డారు, ఎవరైతే తగువులు తంటాలు లేకుండా, ఎవరైతే మన జీవితాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతున్నారో అటువంటి వాళ్ళని మీరు సమర్థించినట్లయితే మన జీవితాలు అదేవిధంగా మన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉంటుందని చెప్పి పెద్దలందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి